అధినేత జగన్ వద్ద తన పంతం నెగ్గించుకున్నారు ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన తరువాతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలో బహిరంగ ప్రకటన చేశారు బాలినేని. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేలా అధినేతను ఒప్పించారు. ఒంగోలులో ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పాటు 180 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. మౌలిక సదుపాయాల కల్పనకు 21 కోట్ల విడుదల చేశారు కలెక్టర్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజులకైతే అసంతృప్తిగా ఉన్నారు. నిన్న సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఒంగోలు పేదలకు సంబంధించిన ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించిన అంశం అయితే ప్రస్తావనకు వచ్చింది. మొత్తం నిన్న 180 కోట్లు విడుదల చేస్తూ కూడా అయితే ఇటు జీవో విడుదలైంది. ఈ 180 కోట్లు విడుదల కావడంతో ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి పడుతుంది. ఒంగోలులో 25,000 మందికి అయితే ఇళ్ల పట్టాల పంపిణీకి ఇటు రంగం సిద్ధం చేసినట్టు కూడా అయితే ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఈ నిధులు విడుదలైతేనే నేను ఒంగోలు పోస్తానని కూడా అయితే ఆయన హైదరాబాద్ లోని 2 నెలల నుంచి ఒక కాలం నుంచి కూడా ఆయన అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ నిధులు విడుదల కావడంతో ఇటు ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు అయితే ఇది ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. చూసుకుంటే ఇటు ఒంగోలు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు తన కొడుకు సీటుపై కూడా చర్చలు కూడా తెలుస్తుంది కదా, మరి దానికి సంబంధించి జగన్ ఏ విధమైన స్పందించే అవకాశం కనిపించింది జయరాం?